ఎయిర్పోర్ట్ కి పక్కనే ఉన్నటువంటి ఫస్ట్ వెంచర్ జేబీఆర్ వెంచర్. రెండు రాష్ట్రాల్లో తలెత్తుకొని చూసేటటువంటి 150 ఎకరాస్ ఒకటి రిలీజ్ చేస్తున్నాము. న్యూ కర్నూలులో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, మీ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారా, ఇంకేం ఆలోచించండి. కమింగ్ టు ఓరోకల్. హలో అండి, అందరికీ నమస్తే. నేను యాంకర్ విజయ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం సుమన్ టీవీలో ఒక అద్భుతమైన వెంచర్ ని చూపించబోతున్నాం. ప్రస్తుతం ఒక ప్లాట్ లో ఒక సెంటుని కొనుగోలు చేయాలంటేనే తలభారం అవుతోంది. అంత అత్యధికమైన ధరలతో ఒక సెంటును కొనాలంటే కూడా ఆలోచిస్తున్నాం. అయితే నేషనల్ హైవేకి పక్కనే, ఎయిర్పోర్ట్ కి పక్కనే ఉన్నటువంటి ఫస్ట్ వెంచర్ జేబీఆర్ వెంచర్. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలను బట్టి ఈ వెంచర్ లో మనం కొనుగోలు చేయగలమా లేదా అనే విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వెంచర్ ని చూసేద్దామా, రండి. కర్నూలు నంద్యాల హైవే NH18 కి ఎయిర్పోర్ట్ కి పక్కనే ఉన్న మొదటి వెంచర్ జేబీఆర్ ఏరో సిటీ వెంచర్. జేబీఆర్ లో ఇంతకుముందు సక్సెస్ఫుల్ గా 4 వెంచర్లు రన్నాయి. అయితే ఇది 5వ వెంచర్. ఇది కూడా మనకు ఒక బెస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే హైవేకి పక్కనే, ఎయిర్పోర్ట్ కి పక్కనే ఉండడం దీని అడ్వాంటేజెస్. దీని ప్లాట్ విలువ ఎంత, సైజ్ ఏంటి, దీని యొక్క ఫీచర్స్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనతో జేబీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చైర్మన్ MD జయభారత్ రెడ్డి గారు ఉన్నారండి. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. ఎలా సార్ ఇలా మీకు సాధ్యమైంది? ఆల్రెడీ జేబీఆర్ లో 4 వెంచర్లు చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఇది 5th వెంచర్. అది కూడా కర్నూలు నంద్యాల హైవే కి పక్కనే, ఎయిర్పోర్ట్ కి ఫస్ట్ వెంచర్ జేబీఆర్ ఏరో సిటీ. సో ఏరో సిటీ ప్లాట్ సైజ్ ఏంటి, సెంట్ ధర ఎంత, జనాలు ఎందుకు దీన్ని కొనుగోలు చేయాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జనాలకు వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏంటి, సో ఒక్కసారి మీ మాటలు అడిగి తెలుసుకుందామని అనుకుంటున్నాను. మేడం ఓకే. సో మీరు అనేది అబ్జల్యూట్లీ కరెక్ట్ మేడం. నేషనల్ హైవేకి అంటే నేషనల్ NH18 నంద్యాల టు కర్నూలు నేషనల్ హైవేకి అనుకున్నటువంటి ప్లస్ ఓర్వకల్ ఎయిర్పోర్ట్కి ఎంట్రీ రేటు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏ వెంచర్కైనా కూడా ఖచ్చితంగా కూడా మనకు లొకేషన్ అవసరం. అంటే లొకేషన్ అవసరం లేనటువంటి వెంచర్ ఇది. దాన్ని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే కర్నూలులో ఒక సువర్ణ అధ్యాయం లిఖించాం మనము. ఎందుకంటే ఒక 1000 సంవత్సరాల తర్వాత ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ ఫస్ట్ వెంచర్ మనకు ఇది. ఎయిర్పోర్ట్ నానుకొని వేలవాడ నరసింహారెడ్డి విగ్రహం నానుకున్నటువంటి హైవేని అనుకున్నటువంటి డబల్ బోనంజా మేడం ఇది. సో ఇటువంటి మనకు ఎక్స్ట్రాడినరీ ఫీచర్ ఉన్నటువంటి వెంచర్ కర్నూలులో అంటే ఇక మీదట వస్తుందో రాదో తెలియదు అన్నటువంటి ఎక్సలెంట్ వెంచర్. ఏదైనా స్టార్ట్ అయింది ఎయిర్పోర్ట్ తర్వాత ఫస్ట్ వెంచర్ అంటే మనం సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు. అంటే అలాంటి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్ కూడా ఒక గొప్ప వరం లాగా ఫీల్ అవుతారండి. అలాంటిది మనం వేయడం జరిగింది ఇక్కడ. సో ఎందుకంటే 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది ఇక్కడికి. నెక్స్ట్ కమింగ్ 1000 సంవత్సరాల వరకు వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే కర్నూలు నంద్యాల మిడిల్లో ఎయిర్పోర్ట్ వచ్చింది మేడం. సో నెక్స్ట్ కమింగ్ ఎప్పుడు వస్తుందో లేదు. అలాంటి చోట ఫస్ట్ వెంచర్ ఇది. ఫస్ట్ వెంచర్లో ఒక ప్లాట్ తీసుకుంటే అంటే మేము చాలా వెంచర్స్ చేసినాము, నెక్స్ట్ కమింగ్ కూడా చాలా వెంచర్స్ చేస్తాం, కానీ అవన్నీ వేరు, ఇది వేరే అవుతుంది స్పెసిఫిక్ గా. ఎందుకంటే హైవే రోడ్డుకు ఏ మాత్రం దూరం లేదు. రోడ్ ఎక్కడ ఉందో పక్కనే వెంచర్, అందులో ఎయిర్పోర్ట్ పక్కనే ఫస్ట్ వెంచర్. అసలు వెంచర్ ని చూడంగానే కూడా అనిపిస్తోంది అరే ఇంత మంచి ప్లేస్ లో వెంచర్ ఉంది అని. మరి ధరల వరకు వస్తే మాత్రం అంటే ప్రస్తుత మార్కెట్ ధరలు, ల్యాండ్ విషయానికి వస్తే ఒక సెంటు కొనాలంటే కూడా జనాలు భయపడుతున్నారు సార్. సో మీరు ఇచ్చేటువంటి ధర ఎలా ఉందంటారు? సో అందరికి ప్రతి సామాన్యునికి అందుబాటు ధరలో ఉండేటట్టు మామూలుగా ఒక 6 నుండి 7 లక్షలు నడుస్తుంది మేడం సెంట్ ఇక్కడ. కానీ మేము 5 lakhs ఇంట్రడ్యూస్ చేసాము ప్రైస్ సెంట్ కాస్ట్. కానీ ఇది కూడా కొద్దిగా ఇప్పుడున్న రంజాన్ ఉగాదిని దృష్టిలో పెట్టుకొని ఓపెనింగ్ ఆఫర్ కింద కూడా ఒక 50,000 డిస్కౌంట్ చేస్తూ జస్ట్ 4.5 lakhs కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు అబ్జల్యూట్లీ ఇది మిరాకిల్. అంటే
ఇంత తక్కువ ప్రైస్ కి ఎయిర్పోర్ట్ దగ్గర హైవేకి అనుకున్నటువంటిది ఎక్సలెంట్ వెంచర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కస్టమర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని అంటే ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ గా ఉండేటట్టు. ఇంకోటి ఏంటంటే మేడం ఇక్కడ మనం వేసింది అన్ని కూడా ఎక్స్టెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అన్ని కూడా 7.5 సెంట్స్ అండ్ అబౌవ్. ఓకే, రీజన్ ఏంటి అంటే రేపు ఫ్యూచర్ లో మీరే అంటారు, ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ తీసుకున్నాక సార్ ఆ రోజు ఒక 10 సెంట్స్ లేకుంటే 5 సెంట్స్ 15 సెంట్స్ ఉండింటే బాగుండేదని. సో ఆ ప్రాబ్లం రాకూడదు రేపు ఫ్యూచర్ లో, ఎందుకంటే ఎయిర్పోర్ట్ హైవే అని అనుకుంది కదా. ఇదంతా కూడా ఒక విల్లా కట్టుకున్నా మీకు ఒక 7.5 సెంట్స్ 10 సెంట్స్ లో విల్లా అంటే ఎక్సలెంట్ గా వచ్చేటట్టు ఉండాలి. లేదు రేపు ఫ్యూచర్ లో మీరు ఇదంతా కమర్షియల్ ఏరియా అవుతుంది కాబట్టి ఏరియాలో మనకి ఏదైనా షాప్ పెట్టుకున్న వాళ్ళ స్టాక్ కొరకు కానీ వీటన్నిటికీ అక్కడే మెయింటైన్ చేస్తూ మీరు ఒక హోటల్కి బాడీకి ఇచ్చినా, లేదంటే ఒక మొబైల్ షాప్కి బాడీకి ఇచ్చినా, లేదంటే ఇంకేదైనా బట్టల షాప్కి ఇచ్చినా స్టాక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. కాబట్టి మనం విడ్త్ లెంత్ కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది మేడం. సో దాంతోపాటు మనకు మీరు అన్నట్టు ఇంకేం డెవలప్మెంట్స్ అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది, మనకు బీటీ రోడ్ వేసేసాము. సో అబ్జల్యూట్లీ ఎలక్ట్రిసిటీ ఉంది ఇక్కడే. సో కర్బ్ స్టోన్స్ ఉన్నాయి, గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్ ఒకటి ఇవ్వాలి మేడం, అది త్వరలోనే వస్తుంది. ప్లస్ పై ఆల్రెడీ బోర్ ఉండడం జరిగింది, వాటర్ సప్లై ఉంది, ఎవ్రీథింగ్ ఇది లేదనకుండా అన్ని ఉన్నాయండి మన వెంచర్ లో. సో ఏరోసిటీని ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఈ వెంచర్? జస్ట్ మేడం ఒక 15 డేస్ అయింది, జస్ట్ 15 డేస్. సో ఈ 15 డేస్ లో కూడా మీకు ప్లాట్ బుకింగ్స్ అనేవి కూడా చాలా రష్ గా ఉండి ఉంటుంది. ఎస్ మేడం, 100% మేడం, ఎందుకంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. మామూలుగా ఆల్రెడీ ఒక 10 ప్లాట్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఉండేది మాక్సిమం 27 లో ఒక 17 ప్లాట్స్ ఉన్నాయి అంతే. ఓకే, ఎందుకంటే సార్ ఇది చాలా మంచి అంటే వాల్యూ. మనం ఎక్కడైనా కానీ ఒక ప్లాట్ ని పర్చేస్ చేస్తున్నాము అంటే లొకేషన్ చుట్టుపక్కల ఏమున్నాయి ఏమి అనేది అన్ని సెర్చ్ చేసుకున్నాం. బట్ దీనికి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే హైవే ఎయిర్పోర్ట్ పక్కన ఉంది. దీనికంటే ఇంకా గుడ్ అనేది దేని మీద అంత వైబ్ అనేది క్రియేట్ కాదు. సో మనకి ఏరోసిటీ అనేది దీనికి పెద్ద అడ్వాంటేజ్. ఎవరైనా కూడా మీరు అన్నది కరెక్ట్ మేడం, కస్టమర్స్ అందరూ కూడా మీ వెంచర్ లొకేషన్ ఏంది అని అడుగుతారు. సో మనకి ఇది అవసరం లేదు మేడం, లొకేషన్ కస్టమర్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు, చెప్తే చాలు. నంద్యాల హైవే కానుకొని ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్ ఉయలవాడ నరసింహాడి విగ్రహం దగ్గర అంటే ఆటోమేటిక్ గా వెంచర్ కి వచ్చేయచ్చు. సో ఎక్సలెంట్ ఆప్షన్ ఇది, అంటే నేను గర్వంగా చెప్పొచ్చు లొకేషన్ అవసరం లేనటువంటి వెంచర్. అంటే ఒక మాట సార్, ఓర్వకల్ సైడ్ ఎందుకని వెంచర్స్ ని ఈ రేంజ్ లో ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నారు? అంటే వచ్చినటువంటి పరిశ్రమలు అవ్వచ్చు. ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం ఇది. యాక్చువల్ గా మనం సిటీస్ అని చెప్పుకుంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై అని చెప్తాము. అక్కడ ఏంటి అంటే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ వల్ల, అక్కడ ఉన్న జాబ్స్ వల్ల పాపులేషన్ పెరిగి సిటీస్ అయినాయి. సో మనకి ఇప్పుడు మన కర్నూలుకి ఏం జరుగుతుందంటే ఇది ఒక అదృష్టం అని చెప్పొచ్చు మన కర్నూలుకి. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అనౌన్స్ చేయడము. సో ఇక్కడ అన్ని ఆల్రెడీ మనకు జయరా స్టీల్స్ కానీ డ్రోన్ హబ్ గా మన మోడీ గారు మన లాస్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు కూడా కర్నూలు ఓర్వకల్ ని డ్రోన్ హబ్ గా అనౌన్స్ చేశాడు. అంటే డ్రోన్స్ కూడా ఇక్కడ నుండి వరల్డ్ కంతా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో అలాంటిది మనకి ఇక్కడ ఓర్వకల్లో ఉండడం జరుగుతుంది. జయరా స్టీల్ ఆల్రెడీ రన్నింగ్. నెక్స్ట్ రేపు ముఖేష్ అంబానీ గారు కూడా ఈ మంత్ లో వస్తున్నారని మన మినిస్టర్ గారు చెప్పారు. సో ముఖేష్ అంబానీ గారు కూడా వాళ్ళది రిలయన్స్ ఫుడ్ పార్క్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనకు ఈ ఓర్వకల్కే ఉన్నాయి మేడం. సో అంటే జనరల్ గా అంటే ఒక నెక్స్ట్ నేనేమంటా అంటే సింపుల్ గా మినీ హైదరాబాద్, మినీ బాంబే, మినీ బెంగళూరుగా నేను ప్రమోట్ చేస్తున్నా. మామూలుగా జిల్లాలో ఏముంటదంటే మనం కర్నూలులో మనం పుట్టినప్పటి నుండి మన తాతల కాలం నుండి ఓన్లీ ఆల్కాలిసే ఉంది మేడం. సో అంటే ఆ రోజు 20 ఏళ్ళ వ్యక్తి జాయిన్ అయినాడంటే 60 ఏళ్ళకు రిటైర్డ్ అవుతాడు. అంటే ఆప్షన్ లేదు, ఆల్కాలిస్ వింటున్నాం చూస్తున్నాం, అంటే కొత్త వారికి అవకాశం వచ్చే అవకాశం లేదు. అదే ఓర్వకల్లో మనకు 46 కంపెనీలు ఆల్రెడీ అప్లై చేసుకున్నాయి. 1,25,000 పోస్టులు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 1,25,000 ఇంటూ 5 మెంబర్స్, ఇంటికి ఒక 5 మంది లెక్కేసుకోండి, 5 లక్షల పాపులేషన్. కర్నూలులో 200 సంవత్సరాల నుండి 7 lakhs పాపులేషన్ ఉంది. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 to 6 years 10 years లోపల ఇక్కడ కర్నూలు మించి తయారవుతుంది. అందుకే మేమేం చేసామంటే ముద్దుగా దీన్ని న్యూ కర్నూలు అంటున్నాము. టోల్ గేట్ అవతలంతా కూడా ఓల్డ్ కర్నూలు. న్యూ కర్నూలులో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, మీ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారా, ఇంకేం ఆలోచిద్దండి, కమింగ్ టు ఓర్వకల్. ఇది మేడం మా మోటో. సో మీ ఏరోసిటీ కింద ఒక ట్యాగ్ లైన్ అయితే చూస్తున్నాం మేడం, భూమిని నమ్ముకున్నోడు బలహీనుడు అయినట్టు చరిత్ర లేదు. 100% మేడం, అంతే కదా ఎక్కడైనా కూడా. ఎందుకు బలహీనట్టు లేదంటే ఇప్పుడు ఏదైనా మనం 5 lakhs అంటున్నామా, సెంటు 6 lakhs అంటున్నామా, 10 lakhs అంటున్నామా, ఇవన్నిటి కూడా ఒకటితో స్టార్ట్ అవుతుంది కదా మేడం. అంటే ఒకటితో స్టార్ట్ అయ్యి జర్నీ 5 lakhs కి వచ్చింది. అది 50 lakhs కి ఎందుకు పోదు, 1 crore కి ఎందుకు పోదు చెప్పండి, అవునా కాదు? ధర్మం అది, భూమి ధర్మం. కాబట్టి బలంగా భూమిని నమ్ముకున్నాడు బలహీనైనట్టు చరిత్ర లేదనేది ట్యాగ్ లైన్ మేడం. సో జేబీఆర్ లో ఇంతకు ముందు వెంచర్స్ ఉన్నాయి, అవి కూడా సక్సెస్ గా రన్ చేశారని తెలుసుకున్నాము. సో ఏ వెంచర్స్ ఉన్నాయి సార్?
సో ఇప్పుడు మనకు ఓర్వకల్ హైవే మీదనే ఒకటి ఐకాన్ సిటీ అనేది స్టార్ట్ చేయడం మేడం ఫస్ట్ స్టార్టింగే. అంటే ఇప్పుడు జయరాజ్ స్టీల్ ఆపోజిట్కి, ఇన్ కేస్ జయరాజ్ సిటీకి ఆపోజిట్లో మనకు ఐకాన్ సిటీ ఇవ్వడం జరిగింది. అది కూడా హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అంటే రెండో బిట్టే మనకు. ఫస్ట్ బిట్ వేరే వాళ్ళకంటే మరి రేపు 6 లైన్స్ ఎక్స్పాన్షన్ అవుతుందని చెప్పేసి సెకండ్ వెంచర్ తీసుకోవడం జరిగింది. సో మొత్తం దానిలో 138 ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ మనకు 3 months 4 months లోనే కంప్లీట్ చేయడం జరిగింది మేడం అది. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ కొద్దిగా హైవే నుండి 1 kilometer లోపలికి కింగ్ సిటీ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మేబీ ఆల్మోస్ట్ 3 months లో దాదాపు ఒక 10-15 ప్లాట్స్ ఏమి ఉన్నట్టున్నాయి. 3 months లో కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రతి సామాన్యుడు కూడా, అంటే చిన్నవాడు కూడా నేను ఒక ఫ్లాట్ కొనలేనేమో, నేను ఒక ల్యాండ్ కొనలేనేమో అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతి సామాన్యుడు కూడా అతి తక్కువ ధరకే మనము డివైన్ సిటీ ఇవ్వడం జరిగింది. సెంట్ 1 lakh. సో ఈ రోజు ఏంటంటే మన కంపెనీ నుండి సెంట్ 1 lakh నుండి సెంట్ 5 lakhs వరకు, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రేపు భవిష్యత్తుని మనము ఇవ్వగలుగుతున్నాం మేడం. సో అలాంటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ 5 వెంచర్స్ దేవుడి దయ వల్ల అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇది కూడా ఈ మంత్ ఎండింగ్కే క్లోజ్ అవుతుందండి. త్వరపడండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క అవకాశం ఇప్పుడు మిస్ అయ్యారంటే నెక్స్ట్ ఇంకెప్పుడు నేను బయట వేరే వెంచర్స్ మనం వేరే చోట చాలా చోట తీసుకోవచ్చు మేడం. అవన్నీ కూడా మళ్ళీ వేస్తుంటాం వెంచర్స్. కానీ ఎయిర్పోర్ట్ దగ్గర అనేది ఇక్కడ అయిపోయింది అనుకోండి, వన్స్ నెక్స్ట్ 1000 years వెయిట్ చేయాలన్నా 2000 years వెయిట్ చేయాలన్నా ఇంకో ఎయిర్పోర్ట్ రావాలా, ఇంకో ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్ తీసుకుంటాం. అంటే అట్లాంటి పవర్ఫుల్ ప్లేస్ మీ యొక్క పిల్లలకు కానీ మీ యొక్క భవిష్యత్తు కానీ చాలా యూజ్ అవుతుందని చెప్పేసి మరొకసారి చెప్పగలుగుతున్నాను. మెయిన్ గా ధనవంతులు ఎందుకని ఇటువైపు చూస్తున్నారు సార్? సో మామూలుగా ధనవంతులు ఏంటంటే మేడం వాళ్ళకి ఒక హ్యాబిట్ ఉంటుంది, తక్కువలో ఇన్వెస్ట్ చేసి రేపు ఫ్యూచర్లో ఎక్కువ రావాలనే వాళ్ళ మైండ్ సెట్ ఆల్రెడీ ఉంటుంది. దానికి అలవాటు పడి ఉంటారు వాళ్ళు. సో మనం ఆటోమేటిక్ ఏంటంటే మనకు తెలియకపోయినా వాళ్ళ దారి మనం ఫాలో అయినామంటే కూడా మనం కూడా ధనవంతులు కావచ్చు. చిన్న లాజిక్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేడం మనకు కర్నూలులో గాయత్రి ఎస్టేట్ ఉంది. ఒక 20 ఏళ్ళ కింద సెంటు 1,00,000. అంటే ఆ రోజు మిడిల్ అండ్ పూర్ అంటే చిన్న సామాన్యులాగా ఉన్న వ్యక్తి అతి కష్టం మీద ఒక 10 cents లేకుంటే 3 cents లేదంటే 5 cents తీసుకున్న వ్యక్తి ఈ రోజు కోటీశ్వరుడుగా చలామణి అవుతున్నారు. చిన్న లాజిక్ అంతే. మనం ఏ బిజినెస్ చేసినా తర్వాత ఏ జాబ్ చేసినా రానటువంటి ఇన్కమ్ ఒక ల్యాండ్ లో వస్తుంది మేడం. తక్కువ ఉన్నప్పుడు కొంటే ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేస్తే కోటీశ్వరుడు అవుతారు అంతే. అమ్మాల్సిన అవసరం లేదు, మనకు సెక్యూరిటీగా పెట్టుకున్నా కూడా చాలు మేడం. సో ఈ వెంచర్ లీగల్ గా సేఫ్ అయినా సార్? 100% సేఫ్ మేడం. మేమేంటంటే మా యొక్క మోటో కూడా తర్వాత మా యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కంప్లీట్ గా ఏ కస్టమర్ అయినా కూడా మేము అంటే ఫస్ట్ జెన్యున్ గా ల్యాండ్ చెక్ చేసుకున్న తర్వాతనే ఒక లీగల్ అడ్వైజర్ తోని కాంటాక్ట్ అయిన తర్వాతనే మూవ్ అవుతాం అనమాట. ఎందుకంటే మాది బాధ్యత ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. సో మెయిన్ ఇది అనమాట. అంటే ప్రతి కస్టమర్ మనం ట్రస్ట్ చేయడానికి, అలాగే వీళ్ళ డెవలప్మెంట్స్ కరెక్ట్ ఉంటాయి, చెప్పింది చేస్తాడు, గ్రోత్ బాగుంటుంది, లీగల్ గా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది మెయిన్ మన యొక్క అంటే మన కోర్ స్టెప్స్ అంటాం చూడండి, ఇవి ఫాలో అవుతాం మేడం. కోర్ వాల్యూస్, అది కంపెనీ కోర్ వాల్యూస్ ఏంటంటే కస్టమర్స్ దగ్గర ఈ యొక్క ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నాము, ప్లస్ లీగల్ గా పర్ఫెక్ట్ ఉంటుంది, జెన్యున్ ల్యాండ్ ఇస్తున్నాం మేడం. ఇది మనం ఏం చెప్తుందో అది చేస్తున్నాము. సో ఇది మెయిన్ గా నాకు తెలిసినంత వరకు ఇంత మనకు తొందరగా కర్నూలులో వాల్యూ రావడానికి, కంపెనీకి ఒక ట్రెండ్ గా సెట్ కావడానికి ఇవి మెయిన్ అని ఆలోచిస్తున్నాను. చివరిగా సార్ ఒక మాటలో చెప్పాలంటే కస్టమర్స్ జేబీఆర్ ఏరో సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక రీజన్ చెప్పండి. సో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మేడం, నేను ఇందాక చెప్పాను కదా మేడం, ఒకటి ఇది పవర్ఫుల్ ప్లేస్. నెక్స్ట్ కమింగ్ డేస్ లో అంటే ఎప్పుడు దొరకనటువంటి అవకాశం లైఫ్ లో 1 time వస్తుంది. అంటే ఒక మనకేంటంటే ఒక ఇప్పుడు గాయత్రి ఎస్టేట్ అని చెప్పాను కర్నూలులో, నంద్యాలలో మనకు పద్మావతి నగర్ ఉంది మేడం. సేమ్ అట్లానే పద్మావతి నగర్ కూడా ఆడ చాలా ఇప్పుడు 10,000 20,000 ఉన్నప్పుడు కూడా ఎవరు చూడలేదు, దాన్ని పట్టించుకోలేదు. సో ఈరోజు పద్మావతి నగర్ 1,20,00,000 ఉంది సెంట్, అంటే 1 crore దాటింది. సేమ్ గాయత్రి ఎస్టేట్ కూడా అంతే ఉంది. సో దాన్ని అన్నింటినీ తలదనేది ఇది ఉంటుంది మేడం. సో అంటే దీన్ని పసిగట్టి ధనవంతులు అంటే ఇటువైపు వస్తున్నారు, వాళ్ళని కూడా మనం ఫాలో అయితే మనం కూడా సూపర్ రిచ్ అవుతాం అనేది కాన్సెప్ట్. దీనికోసమే ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో జెన్యున్ ల్యాండ్ హైవే కానుకొని అర్ధరాత్రి అక్కడ దిగి లోపలికి రావచ్చు. సో ఎయిర్పోర్ట్ రేపు ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు మనం ఒకటే ఎగ్జాంపుల్ మేడం, ఫస్ట్ నడుచు కూడా తిరిగినాం.
తర్వాత 2 వీలర్ మీద తిరిగినాం. ఇప్పుడు మనం అంతా కార్లో వచ్చినాం. రేపంతా ఎయిర్పోర్ట్ ఫ్లైట్లే కదా వచ్చేది డెవలప్మెంట్ అంటే. మళ్ళీ అలాంటి ఎయిర్పోర్ట్ దగ్గర అలాంటి ఫ్లైట్లో తిరిగేటప్పుడు మనం ఏడో కర్నూలులో 20 కిలోమీటర్ల దూరం ఉండే బదులు ఈ సరౌండింగ్సే ఉండాలనుకుంటారు కదా యాబ్యూజువల్ గా. సో అలాంటి వాళ్ళకందరికీ మనము ముందు ఖర్చు వేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇంత ఏదైనా ఇప్పుడు దేవుని దయ ఉంటేనో అదృష్టం ఉంటేనో ఇలాంటి ల్యాండ్ దొరుకుతుంది, ఇలాంటి ప్లాట్ దొరుకుతుంది అనేది ముఖ్య ఉద్దేశం మేడం. సో అన్ని రకాలుగా ఆలోచించే ప్లాట్ సైజెస్ ను కూడా మీరు పరిగణలోకి తీసుకునేసి ముందే ఇలాంటివి చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3-4 సెంట్స్ పెట్టాను అనుకోండి మేడం, రేపు ఫ్యూచర్ లో మీరు ఆ రోజు ఒక విల్లా కట్టుకొని వచ్చినప్పుడు లేదంటే ఒక షాప్ బాడీ గేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఇంత చిన్నగా ఉంది అంటే ఆ రోజు నిరుత్సాహపడకూడదు అన్నట్టు ఆ ఫ్యూచర్ ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం ఈ రోజు ప్లాట్ సైజు కూడా ఎక్కువ వేయడం జరుగుతుంది, ఎక్స్టెంట్ ఎక్కువ వేయడం జరిగింది, డెవలప్మెంట్ ఎక్కువ వేయడం జరుగుతుంది. సో లైఫ్ లో ఒకసారి వచ్చే అవకాశాన్ని వదులుకోద్దు అనేదే. ప్రస్తుతానికి మన జేబీఆర్ ఏరో సిటీలో ఎన్ని ఫ్లోర్స్ బుక్ అయ్యారు, ఇంకెన్ని మిగిలి ఉన్నాయి? సో ఆల్రెడీ మనకు ఓపెనింగ్ డేనే మనకు ఒక 10 కంప్లీట్ అయ్యాయి మేడం. నెక్స్ట్ ఇంకొక 17 మాత్రమే ఉన్నాయి. సో ఈ 17 కూడా ఇప్పుడు బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దుబాయ్ నుండి, రేపు మనకు ఉగాది అండ్ రంజాన్ రాబోతుంది కదా, ఆ ఉగాది అండ్ రంజాన్ లో కంప్లీట్ అయిపోతాయి మేడం. సో టోటల్ గా వాసైతే కాబట్టి జాగ్రత్త పడండి, తొందరపడండి, ఈ రోజే విజిట్ చేయండి. మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఫ్యామిలీతో రండి. మీ ఫ్యామిలీ విజిట్ కి మేము వెహికల్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మా వాళ్ళు వచ్చి మొత్తం ఏమేమి ఉన్నాయి ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి పవర్ఫుల్ ప్లేస్లో రంజాన్ అండ్ ఉగాది పండగల సందర్భంగా కంపల్సరీ బయట నుండి అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళకన్నా మనం ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకోకుంటే రేపు అయిపోయిన తర్వాత బాధపడితే ఇబ్బంది పడుతుంది. సో ఆ అవకాశాన్ని ఈరోజే యూటిలైజ్ చేసుకోండి. సో ఈరోజే సైట్ విజిట్కి రండి, మీ యొక్క భవిష్యత్తుకి పునాది వేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి జేబీఆర్ అనేది ఒక బ్రాండ్ ని క్రియేట్ చేస్తున్నారు కర్నూలులో. సో జేబీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ఇంతవరకు వచ్చిన వెంచర్స్ నేమ్స్ ఒకసారి చెప్పగలరా? సో ఫస్ట్ ఇందాక చెప్పినట్లు ఐకాన్ సిటీ ఒకటి, కింగ్ సిటీ ఒకటి, డివైన్ సిటీ ఒకటి, మెగా సిటీ అనేది రన్నింగ్ లో ఉంది, తర్వాత ఏరో సిటీ. ఓకే, మీరు దేన్ని బట్టి చాలా సాటిస్ఫైడ్ గా ఈ విషయంలో నేను సక్సెస్ అయ్యానని ఈ వెంచర్స్ తో కంపేర్ చేసుకుంటే మీకు ఏ వెంచర్ బాగా సాటిస్ఫైడ్? మేడం ఎవరీ వెంచర్ కి అప్డేట్ ఎత్తున్నాం మేడం మేము, అంటే ది బెస్ట్ ఇవ్వగలుగుతున్నాం అనమాట. సో ఈ వెంచర్ దానికన్నా ఇంకా బెస్ట్ డెవలప్మెంట్ చేయాలి, కస్టమర్ కి బెస్ట్ ప్రాఫిట్ ఉండాలి, వాళ్ళు అనుకునేదన్నా ఇంకా అట్లా అప్డేట్ అవుతూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే ఏదైతే ఇస్తున్నామో ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో దీనిపైన ఇంకేమన్నా వస్తాయి అనుకోండి అవి బెస్ట్ అయిపోతుంది. సో ఇందులో భాగంగానే ఇది కంప్లీట్ అయిన వెంటనే మేడం మళ్ళీ కర్నూలులో అంటే న్యూ కర్నూల్ టోల్ గేట్ కి యువతలంతా కూడా న్యూ కర్నూల్, టోల్ గేట్ కి అవతలంతా కూడా ఓల్డ్ కర్నూల్ అని పెట్టేసినాం. ఇప్పుడు మనం కర్నూలులో ఓల్డ్ బస్ స్టాండ్ అంటే కొండారెడ్డి బుర్జు నుండి ఓల్డ్ కర్నూల్ అంటాం కదా మేడం. అట్లా ఇప్పుడు మనం ప్రజెంట్ సినారీ ఏం నడుస్తుందంటే టోల్ గేట్ కి యువతలంతా కూడా న్యూ కర్నూల్, అంటే ఈ ఓవర్లోకల్ ఇండస్ట్రీస్ ఎయిర్పోర్ట్ రావడం అంతా కూడా న్యూ కర్నూల్, అవతలంతా కూడా ఓల్డ్ కర్నూల్. సో టోల్ గేట్ కి దగ్గర న్యూ కర్నూల్ లో మళ్ళీ ఒక 150 ఎకరాస్ లో ఒకటి ల్యాండ్ ఆల్రెడీ చూడడం జరిగింది. విత్ ఇన్ కమింగ్ డేస్ లో అంటే 150 ఎకరాలు ఒక ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్, ఇంతవరకు కని విని ఎరగని రెండు రాష్ట్రాల్లో తలెత్తుకొని చూసేటటువంటి 150 ఎకరాస్ ఒకటి రిలీజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి నంద్యాలలో 50 ఎకరాస్ మేడం, జస్ట్ ఒక ఉగాది రోజు ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. 50 ఎకరాస్, అది కూడా ఒక నంద్యాలకి మన ఈ కర్నూలుకి నంద్యాలకి తలమానికంగా ఉండబోతుంది 50 ఎకరాస్. సో ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్, ఎక్సలెంట్ ఫ్యూచర్స్ తో ఉన్నటువంటి అవకాశం వచ్చేటటువంటి కస్టమర్స్ జేబీఆర్ లో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చే కస్టమర్స్ కి సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది ఏంటంటే జనరల్ గా మేడం మనం లొకేషన్ వైజ్ గా పర్ఫెక్ట్ ఉండాలి. మనం ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తే అది మన తరాలకి అంటే మనకు తలరాతనే మార్చేటట్టు ఉండాలి. అలాంటి వెంచర్స్ లో అన్నిటికన్నా ఏంటంటే సేఫెస్ట్ చూసుకోవాల్సింది లీగల్ గా పర్ఫెక్ట్ ఉందా లేదా, ప్లస్ జెన్యూన్ ల్యాండా కాదా, వీటన్నిటిని మేము ఫాలో అవుతాం. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి మేజర్ గా ఏంటంటే ఇవి దృష్టిలో పెట్టుకొని అంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ రేపు మన పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడాలా, రేపు మనం కూడా అంటే ఒక చిన్న ల్యాండ్ తోనే రిచ్ అయిపోవాలా అనే వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఇవ్వడం జరుగుతుంది. నేను ఇచ్చే సజెషన్ కూడా అదే అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. కస్టమర్స్ ఆఫీస్ ని కాంటాక్ట్ అవ్వాలంటే ఆఫీస్ ఎక్కడ? సో ఆఫీస్ వచ్చేసి మనది బళ్ళారి చౌరస్తాలో మేడం, డిమార్ట్ పక్కలో ఉంటుంది, కొత్త బస్ స్టాండ్ నియర్. సో 4th ఫ్లోర్ లో ఆఫీస్ మనది. షాప్ 1 to 6 సెక్టర్స్ మనమే, జేబీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. అక్కడికి అంటే ఆ చౌరస్తాకి వచ్చి అడిగినా ఎవరైనా కూడా చూపించగలుగుతారు. సో అంతటి వెల్ నోటెడ్ కంపెనీ మనది. సో ప్లాట్స్ ని బుక్ చేసుకునే వాళ్ళకి నంబర్ సార్, కాంటాక్ట్ నంబర్?
ఎస్ 7013238612 ఓకే, సో కాల్ చేసి కూడా ప్లాట్స్ ని బుక్ బుక్ చేసుకోవచ్చు, ప్రీ చేసుకోవచ్చు. బుకింగ్స్. ఎస్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే JBR అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు కర్నూల్లో. ఎస్ మేడం. ఆల్రెడీ 5 వెంచర్స్ ని చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఎస్ మేడం. ఇదైతే చాలా పెద్ద మీకు అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పక్కనే ఫస్ట్ వెంచర్ సార్, ఎస్ మేడం 100%. NH కి పక్కనే ఉంది. సో ఇటువంటి వెంచర్ ని కూడా ఆల్రెడీ మీరు ప్లాట్స్ అన్ని బుకింగ్ అయిపోతున్నాయి, ఏవో కొద్దిగా మాత్రమే ఉన్నాయి, ఇవి కూడా ఉగాదికి అంతా అయిపోతాయి అని చెప్పి. అయిపోతుంది 100% మేడం. సో ఓకే, మీరు బిజినెస్ వైజ్ గా చూసుకుంటే ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు సార్. వచ్చేటటువంటి వెంచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సక్సెస్ఫుల్ గా మీరు రన్ చేయాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి JBR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ఏరో సిటీ వెంచర్ యొక్క వివరాలను. సో ఎవరైనా కానీ ఈ ప్లాట్స్ ని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న అడ్రస్ ఆర్ ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలను తెలిపితే ఈ వెంచర్ లో ఉన్నటువంటి ప్లాట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ.